So yesterday we discussed about prominent types of attacks. So now I'll tell the attack. You should tell which attack. I mean, which category does it belong to? Okay, na? Trojan horse. What kind of attack is it? Client side or a server side? Client side. Okay, fine. DOS attack. Server side. TCP flood. Server. Okay. What about Mac cloning? Client side. Yes. Smurf attack. Smurf. Server Smurf. side. Yes, very good. Smurf Goda, it is a server side attack. Smurf attack is nothing but an synonym for DDoS attack. Okay, na? So DDoS attack ki ingoka pair Smurf attack. Yeah, very good. Malay man in the middle attack. Both. Yes, it can be Both both. server and client. Yeah, very good. It can be both. Okay, and then rootkit. Rootkit. Client side. Yes, very good. And then worm. Client. Yes, very good. That is client side. Yeah, and then we have ransomware. Hmm? Ransomware. So, Sorry, I'm not Client able side. to hear you. Client side. Yes, that's right. Ransomware is also client side attack. Okay, na Mali. Penetration testing గురించి we discussed about yesterday. So in simple words, penetration testing అంటే ఏం తెలుసా? నీ సెక్యూరిటీ కంట్రోల్స్ ని నువ్వే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తావు ఒక హ్యాకర్ లాగా యాక్ట్ చేసుకొని. ఎందుకు అలా చేస్తావు అంటే ఏ సెక్యూరిటీ కంట్రోల్లో ఏ వల్నరబిలిటీ ఉందనేసి డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేయడానికి మనం ఇలాంటి పెనిట్రేషన్ టెస్టింగ్ ని చేస్తాం అనమాట. పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ కోడింగ్ నాలెడ్జ్ అండ్ ఆల్. వై? బికాస్ యూ షుడ్ నో ఫ్రమ్ విచ్ కోడ్ ద అప్లికేషన్ వాస్ డెవలప్డ్ అండ్ యూ షుడ్ నో హౌ టు ఎంటర్ ఇన్ టు their coding platform and how to break the security of that code. ఓకేనా, అది పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే. మళ్ళీ దాని తర్వాత యాంటీవైరస్ ఈడిఆర్ గురించి చదివినాము. మళ్ళీ దీన్ని ఇంకా మనం డిస్కస్ చేయలేదు. ఏటీపీ అనేది లాస్ట్లో డిస్కస్ చేస్తానని చెప్పినాను. మళ్ళీ హ్యాషింగ్, ఎన్క్రిప్షన్, ఎన్కోడింగ్, ఈ మూడిటి గురించి వి డిస్కస్డ్, రైట్? సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ బీ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ వల్నరబిలిటీ అసెస్మెంట్. వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏం తెలిసిన? సో నీ సిస్టంలో ఒక వల్నరబిలిటీ ఉంది అనేసి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దానికి కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ జాబ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ వల్నరబిలిటీ అసెస్మెంట్. ఏం లేదు, వాళ్ళు ఒక రోజుకి నీకు 4-5 టాస్క్లు ఇస్తారు. ఓకేనా, ఏమనేసి ఒక 4-5 సర్వర్లో, వర్క్ స్టేషన్స్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదో ఒక టాస్క్ ఇస్తారు. అంటే ఈ సర్వర్స్, ఈ డేటాబేస్ అంతా దీనిపైన అంతా స్కాన్స్ రన్ చేయి అనేసి చెప్తారనమాట. సో నువ్వేం చేయాలంటే దాని ఓనర్ ఎవరు తెలుసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ అంటే ఆ సర్వర్ అడ్మిన్ ఎవరు అని తెలుసుకోవాలా. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇన్వెంటరీ అనేసి ఉంటుంది. ఇన్వెంటరీ అంటే తెలుసునా? వాట్ యు మీన్ బై ఇన్వెంటరీ? ఎనీ ఐడియా? బ్యాంక్ లో ఇన్వెంటరీ. సంబడి టోల్డ్, ఐ డోంట్ రిమెంబర్, సారీ. సంబడి టోల్డ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ అ బ్యాంక్. సో వాట్ యు మీన్ బై అన్ ఇన్వెంటరీ ఇన్ అ బ్యాంక్? Hello? Okay. So inventory is nothing but it means, yeah. like checkbooks and passbooks. Very good. Yeah. And So their systems both are using for the transactions they use it. yes. Whatever the machines is called. So inventory contains details about the infrastructure of your bank, right? Yeah. సో సిమిలర్లీ ఒక ఆర్గనైజేషన్లో కూడా ఒక ఇన్వెంటరీ అని ఉంటుంది. ఆ ఇన్వెంటరీలో ఏముంటుందంటే ఏ పర్సన్ ఏ టీంలో వర్క్ చేస్తున్నాడు. ఎలాగంటే వెయిట్ చూపిస్తా. సో ఎలాగుంటుందంటే ఇప్పుడు ఇది ఒక పర్సన్ నేమ్, అరుణ్ అనేసి నేమ్ తీసుకుందాం. మళ్ళీ అరుణ్. మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి వాడు ఎంప్లాయీ ఐడి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్
షిట్. ఇది ఎంప్లాయీ ఐడి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి వాడు ఎప్పుడు జాయిన్ అయినాడు ఈ డీటెయిల్స్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఇంకేముంటుంది, వాడు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అనేసి ఉంటుంది. వాడు రిపోర్టింగ్ మేనేజర్ అనేసి ఉంటుంది. వాడు హోస్ట్ నేమ్, ఉంటుంది. దాని తర్వాత వాడు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాడు, ఈ ప్రాజెక్ట్లో ఇవన్నీ డీటెయిల్స్ది ఎవ్రీ మంత్ మనకు షేర్ పాయింట్ అంటారు. తెలిసిన షేర్ పాయింట్ అంటే ఏంది? ఎనీ ఐడియా వాట్ ఇస్ షేర్ పాయింట్? షేర్ పాయింట్ అంటే ఏం తెలిసిన? Yeah, No. guys, if you don't know, that's not a problem. I'll explain. Like, just I wanted to know if you know or not. That's it. తెలుసా మీకు షేర్ పాయింట్ అంటే ఏమనేసి? No idea. ఓకే. సో షేర్ పాయింట్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మెయిల్ పంపిస్తే దీన్ని మాడిఫై చేయలేను, అవును కదా? నేను దీని కానీ మెయిల్ పంపించినాను అనుకో, నేను ఎవరికైతే పంపిస్తానో వాళ్ళు మాత్రం చూడగలరు. అదే నేను ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక క్లౌడ్లో అప్లోడ్ చేసేసి ఎవరికంతా పర్మిషన్ ఇవ్వాలని చెప్తానో అందరూ చూడొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ పర్సనలీ సెండింగ్ మెయిల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, నేనేం చేస్తానంటే దీని ఒక క్లౌడ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. ఓకే, ఇది సెక్ఆప్స్ అనేది ఒక ఫోల్డర్ అనుకో, దీన్ని క్లౌడ్లో వేస్తా. క్లౌడ్లో వేసేసి నేనేం చెప్తా, క్లౌడ్లో రైట్ సైడ్ వస్తే మీకు క్లౌడ్లో ఏం చేయొచ్చు అంటే మీరు పర్మిషన్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ లైక్ గూగుల్ డ్రైవ్ తెలిసిన, గూగుల్ డ్రైవ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రిప్ పోయి వచ్చినాక ఒక ఫోటో ఒకరికి షేర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డ్రైవ్కి అప్లోడ్ చేసి దాని తర్వాత ఏం చేస్తారు, పర్మిషన్స్ అనేది ఇస్తారు, అవును కదా? ఎవరెవరు ఈ ఫొటోస్ని యాక్సెస్ చేయాలనేసి పర్మిషన్స్ ఇస్తారు, వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు కదా. ఇన్ కేస్ నువ్వు అప్లోడ్ చేసిన ఫోటోని ఎడిట్ చేయాలన్నా కానీ అక్కడే చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ నువ్వు ఫొటోస్ అప్డేట్ చేస్తానే ఉండాలా, లేదా ఆ ఫోటోకి ఏదో ఎడిటింగ్ చేసి మళ్ళీ ఆ ఫోటోని అందరికీ విజిబుల్గా అయ్యేలా చూడాలంటే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే క్లౌడ్ వాడతావు. సో షేర్ పాయింట్ ఈస్ వన్ సచ్ క్లౌడ్. ఓకే, వేర్ యూ క్యాన్ షేర్ ద థింగ్స్ టు ద ఎంటైర్ టీమ్. ఓకే, బై మోడిఫైయింగ్ ఇట్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎందుకు మెయిల్లో పంపిలేమా అంటే, మెయిల్లో ఏం చేయాలంటే ఎవ్రీ టైమ్ అప్డేట్ చేసినప్పుడు అంతా నీకు కొత్త మెయిల్స్ పంపిస్తూనే ఉండాలి, విచ్ ఇస్ ఎ హెక్టిక్ టాస్క్. సో వాట్ దిస్ హెచ్ఆర్స్ విల్ డూ ఇస్ అండ్ ఐటీ టీమ్స్ విల్ డూ ఇస్, they'll upload a file to the SharePoint and they'll make changes on the file itself, on the SharePoint itself. They'll make the changes. ఓకేనా, అలాంటప్పుడు ఏమవుతుందంటే జస్ట్ నీకు ఒక మెయిల్ వచ్చేస్తుంది, ఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, ప్లీజ్ గో త్రూ ద అప్డేటెడ్ ఫైల్ అనేసి నీకు ఒక మెయిల్ వచ్చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువలీ సెండింగ్ ఇట్ టు ఆల్ ద మెంబర్స్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ ఏం చేస్తామంటే ఈ ఇన్వెంటరీని పట్టుకొని డీటెయిల్స్ అన్నిటిని గ్యాదర్ చేస్తాం, మళ్ళీ వాడికి మెయిల్ వేస్తాం. మెయిల్ వేసిన తర్వాత మనకు రెస్పాన్స్ వస్తుంది, ఎస్ యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ ద స్కానింగ్ యాక్టివిటీ అనేసి. వచ్చిన తర్వాత ఆ సర్వర్ని ఆఫ్ చేసి పెట్టద్దు ఒక 2-3 అవర్స్ అని చెప్తావు అనమాట. చెప్పిన తర్వాత రన్ స్కాన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రన్ స్కాన్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దాని పాటుగా అదే స్కాన్ అవుతా ఉంటుంది అనమాట. మళ్ళీ 1 అవర్ తర్వాత నీకు ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని ఫార్మాట్ చేసి రెస్పెక్టివ్ వీడికి డెవలపర్కి పంపించేయడం, అంతే వల్నరబిలిటీ అసెస్మెంట్ స్కానింగ్ అంటే. ఓకేనా, సో ఇక్కడ యాజ్ అ పర్సన్ నువ్వు చేసే వర్క్ ఏమీ ఉండదు అనమాట. ఓకే, సో ద వర్క్ విల్ బి కంప్లీట్లీ డన్ బై ద టూల్. ఓకే, వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్. సో వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్స్ కి వెండర్స్ వచ్చేసి నెసెస్ అనేసి ఉన్నారు, మళ్ళీ ఎన్మ్యాప్ అనేసి, ఇలా వీ హ్యావ్ మల్టిపల్ వెండర్స్ ఫర్ వల్నరబిలిటీ అసెస్మెంట్. ఓకేనా, సో దీని పని ఏమంటే ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ పని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే ఒక డివైస్ని కానీ లేదా ఒక వెబ్సైట్ని కానీ స్కాన్ చేసి దాంట్లో ఏదైనా ఎక్స్పోజ్డ్ వల్నరబిలిటీస్ ఏదైనా ఉన్నాయా తెలుసుకొని ఉండే రిపోర్ట్ ద్వారా డెవలపర్కి పంపిస్తాం అనమాట, ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ దిస్ వల్నరబిలిటీస్ ఆర్ కరెక్ట్ దిస్ డిఫెక్ట్స్ విచ్ ఎవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద నెట్వర్క్. ఓకేనా, సో did you understand what is vulnerability assessment? Okay, penetration testing. Yeah, guys, now we'll discuss what is the difference between penetration testing and vulnerability assessment. Okay, yeah, penetration testing ante ఏంది? పెనిట్రేషన్ టెస్టింగ్లో ఏం జరిగిందంటే ఇన్ డెప్త్ ఒక వల్నరబిలిటీ ఏ విధంగా ఉంది, ఒక వల్నరబిలిటీ ఏ వల్నరబిలిటీ అది అనేసి ఇన్ డెప్త్గా కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ అనేవాడు హ్యాక్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు, ఇదే వల్నరబిలిటీ ద్వారానే నేను లోపలికి ఎంటర్ అయినాను. ఓకే, ఈ వల్నరబిలిటీ ద్వారానే మన సిస్టమ్ మొత్తం ఎక్స్ప్లాయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వాట్ యూ మీన్ బై అన్ ఎక్స్ప్లాయిట్?
ఐ థింక్ యూ హ్యావ్ ఫర్గాటన్. ఎక్స్‌ప్లాయిట్ అంటే అటాక్ అనేసి అర్థం. Guys, without these basic terminologies, it's difficult for you to survive, okay na? So please make sure you go through all these terminologies, okay na? ఇక్కడ ఉన్నది చూడండి, ఎక్స్‌ప్లాయిట్ అనేసి. ఎక్స్‌ప్లాయిట్ అంటే అటాక్ అనేసి అర్థం, ఓకేనా? సో ఒకడు నీ పైన అటాక్ చేస్తున్నాడు అని చెప్పడు, యువర్ సిస్టమ్ ఈస్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ అనేసి చెప్తారు. సో అప్పుడు మీకు ఎక్స్‌ప్లాయిట్ అనే వర్డ్కి మీనింగ్ తెలియదంటే you will not be able to do the task whichever is given to you by your manager, okay na? So please remember all those terminologies. So I'm training you so that you should be able to survive yourself in the infrastructure without anybody's support, okay? Yeah. సో పెనిట్రేషన్ టెస్టింగ్లో వచ్చేసి ఇన్ డెప్త్ తెలుస్తుంది అనమాట, ఏ వల్నరబిలిటీ ఉంది, ఏ వల్నరబిలిటీ ద్వారా మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనేసి అటాకర్, మన ఇంటర్నల్ హ్యాకర్ ఉంటాడు కదా, వాడికి ఈజీగా తెలిసి వాడు డీటెయిల్ నోట్స్ ఇస్తాడు అనమాట, ఓకేనా? ఏది కరెక్ట్ చేయాలి అనేసి డీటెయిల్ నోట్స్ ఇస్తాడు అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏమంటే పెనిట్రేషన్ టెస్టింగ్లో ఒక పాజిటివ్స్ వచ్చేసి, ఇప్పుడు చూడు, జనరిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ పడిపోయిందంటే ఒక జనరల్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఒక బిల్డింగ్ పడిపోయిందంటే దాంట్లో ఫౌండేషన్ బాగలే, కట్టిన మెటీరియల్ బాగలే అని చెప్తారు. అదే ఒక టెక్నికల్ పర్సన్ అయితే ఏ విధంగా ఆలోచిస్తారంటే దాంట్లో యాక్చువల్ ప్రాబ్లం ఏంది, దాని బిల్డింగ్ ఫౌండేషన్ ఒక డెప్త్ ఎంత ఉంది, ఏ సాయిల్ వాడుతున్నారు, సో హీ విల్ థింక్ ఇన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. సో పెనిట్రేషన్ టెస్టింగ్ అనేవాడు జనరిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అటాక్ వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం, ఇమీడియట్ గా నెట్వర్క్ నుంచి రిమూవ్ చేసే అనేలాగా చెప్తాం. కానీ పెనిట్రేషన్ టెస్టింగ్ వాడు రూట్ కాజ్ అనాలిసిస్ ఫైండ్ చేస్తాడు. అంటే ఇది ఎక్కడ నుంచి ఒరిజినేట్ అయింది ఈ అటాక్ అనే దగ్గర నుంచి హీ విల్ స్టార్ట్ హిస్ ఇన్వెస్టిగేషన్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పెనిట్రేషన్ టెస్టర్ అండ్ ద నార్మల్ SOC అనలిస్ట్, ఓకే? సో హీ విల్ నాట్ వర్క్ ఆన్ ద డైలీ ట్రిగర్డ్ అలర్ట్స్, బట్ హిస్ జాబ్ ఈజ్ ఓన్లీ టు penetrate through the barrier of our security, okay, in our infrastructure, ఓకేనా? ఒక సెక్యూరిటీ బేరియర్ ఉందంటే లేదా ఒక సెక్యూరిటీ గోడ్ ఉందంటే ఆ గోడ్ని బద్దలు కొట్టి లోపలికి రావడమే ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ ఇంజనీర్ ఒక వర్క్ అయింటుంది, ఓకేనా? దాని తర్వాత పెనిట్రేషన్ టెస్టర్కి శాలరీ కూడా మంచి శాలరీ అండ్ మంచి పేనే ఉంటుంది అనమాట. నాట్ ఆల్ ఆర్గనైజేషన్స్ క్యాన్ అఫోర్డ్ టు హ్యావ్ ఎ పెనిట్రేషన్ టెస్టింగ్ టీమ్, ఓకేనా? సో ఎక్కువగా వచ్చేసి చాలా మంది అవుట్ సోర్సింగే చేస్తారనమాట పెనిట్రేషన్ టెస్టర్స్ అంతా, ఓకేనా? మళ్ళీ పెనిట్రేషన్ టెస్టింగ్ టీంలో వర్క్ చేయాలంటే నీకు ఇన్ డెప్త్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉండాలా, దాని తర్వాత కోడింగ్ నాలెడ్జ్ కూడా ఇన్ డెప్త్ ఉండాలా. ఎందుకంటే ఒక సెక్యూరిటీ ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవడానికి సెక్యూరిటీ నాలెడ్జ్ ఉండాలా, మళ్ళీ ఒక వెబ్సైట్ కానీ ఆ డెస్టినేషన్ లేదా ఆ టార్గెట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఏ కోడ్తో డెవలప్ చేసినారని హీ షుడ్ బీ హ్యావింగ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ కోడ్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ అన్ అప్లికేషన్, ఓకేనా? సో వన్ మూమెంట్, జస్ట్ ఓకే. సో టాకింగ్ పెనిట్రేషన్ టెస్టింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంది? వల్నరబిలిటీ అసెస్మెంట్ వచ్చేసి ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ హై పేయింగ్ జాబ్ ఏం కాదనమాట వల్నరబిలిటీ అసెస్మెంట్. ఎందుకంటే 80% 70% ఆఫ్ ద వర్క్ వచ్చేసి మన టూలే చేస్తుంది అనమాట, మనకు అక్కడ ఏం వర్కే ఉండదు చేయను. Okay, so this doesn't require any skilled master or any skilled employee to work for a vulnerability assessment team, okay na? మళ్ళీ ఇదేమంటే ఇన్ డెప్త్ వల్నరబిలిటీస్ గురించి నీకు ఏ నాలెడ్జ్ ఇవ్వదు అనమాట, ఓన్లీ ఎక్స్పోజ్డ్ వల్నరబిలిటీస్ గురించి మాత్రమే నీకు నాలెడ్జ్ ఇస్తుంది అనమాట, ఓకే? ఆర్ యూ కెన్ ఆల్సో టెల్
టూల్ ఏ వల్నరబిలిటీస్ అయితే ఐడెంటిఫై చేయండి డెవలప్ చేసి ఉంటారో ఆ వల్నరబిలిటీస్ మాత్రమే ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జనరేషన్ వల్నరబిలిటీస్ లైక్ కొత్తగా ఒక వెబ్సైట్ డెవలప్ చేసి దాని వల్నరబిలిటీస్ కానీ లేదంటే దాంట్లో ఏది బగ్స్ లేకుండా ఉంటుంది అనమాట. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ బిఫోర్ వి టాక్ అబౌట్ వల్నరబిలిటీ అసెస్మెంట్. సో దెర్ ఇస్ నో సచ్ వెబ్సైట్ వేర్ దెర్ ఆర్ నో వల్నరబిలిటీస్. ఓకేనా, వల్నరబిలిటీ లేకుండా ఏ వెబ్సైట్ లేదనమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రియేట్ ఎ వెబ్సైట్ విత్ జీరో వల్నరబిలిటీస్. వల్నరబిలిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎ వెబ్సైట్. ఓకేనా, డిఫెక్ట్స్ అనేది ఎప్పుడు ఉండే ఉంటుంది ఒక వెబ్సైట్ లో. ఓకే, దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ ఒక వెబ్సైట్ డెవలప్ చేసి ఓకే దీంట్లో ఈ వెబ్సైట్ లో వల్నరబిలిటీస్ ఏ లేదు అనేలాగా దెర్ ఇస్ నో సచ్ వెబ్సైట్ until now, and there will be no website with no zero vulnerabilities in the future as well. Okay, సో ఇదేం చేస్తుందంటే ఓన్లీ ఎక్స్పోజ్డ్ వల్నరబిలిటీస్ మాత్రమే డిటెక్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది, కానీ ఇన్ డెప్త్ వల్నరబిలిటీస్ కానీ లేదంటే ఇన్ డెప్త్ సెక్యూరిటీ ఫ్లాస్ ని డిటెక్ట్ చేసే ఎబిలిటీ మన వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్ కి ఉండదన్నమాట. ఓకే, మళ్ళీ స్కిల్ సెట్స్ ఏమి ఎక్కువ ఏమి వద్దన్నమాట. వల్నరబిలిటీ అసెస్మెంట్ టీంలో వర్క్ చేయడానికి మనకి స్కిల్స్ అంతగా ఏమీ అవసరమే లేదన్నమాట. సెక్యూరిటీ నాలెడ్జ్ ఉంటే చాలు. దాని తర్వాత యా మాన్యువల్, యా ఫస్ట్ యూ టెల్ మీ మాన్యువల్ టెస్టింగ్ అనేది ఎందుకు చేస్తారు ఒక అప్లికేషన్ పైన? Okay, so manual testing is done in order to check what are all the defects present in that application and in order to check how much load an application can bear, okay, before going or before getting crashed. Okay, దాన్ని మనం ఏమంటామంటే మాన్యువల్ చెకింగ్ అంటాం ఆర్ మాన్యువల్ టెస్టింగ్ అంటాం అనమాట. సో ఈ మాన్యువల్ టెస్టింగ్ చేసే ఒక మెయిన్ ఉద్దేశమే ఇది అనమాట. ఓకే, ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత లోడ్ ఇస్తే ఆ అప్లికేషన్ విత్ స్టాండ్ అవుతుంది, ఎంత లోడ్ తర్వాత అప్లికేషన్ విల్ గో ఇన్ టు అన్ అన్రెస్పాన్సివ్ స్టేట్ అనేది అంతా ఐడెంటిఫై చేయడానికి మనం మాన్యువల్ టెస్టింగ్ ఆర్ మాన్యువల్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తాం అనమాట. సో ఎక్కడైతే మనకి మాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయాలనో అలాంటి టైంలో మనం వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్ యూజ్ చేసేది ఇట్ ఈస్ నాట్ అ వెరీ గుడ్ ఆప్షన్, బికాస్ వల్నరబిలిటీ టూల్ కెన్ నాట్ tell you how an application works. Okay, మళ్ళీ ఫాల్స్ పాజిటివ్స్ ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ లో చాలా ఎక్కువ అనమాట. ఫాల్స్ పాజిటివ్స్ అంటే ఏం తెలిసిన, సో ఫాల్స్ పాజిటివ్ ఈజ్ నథింగ్ బట్ దేర్ విల్ బి అన్ అలారం బట్ దేర్ ఇస్ నో ఇంపాక్ట్. ఓకే, ఆ అలర్ట్ వల్ల నీ ఆర్గనైజేషన్ కి అయ్యే నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి లేకుండా ఉంటుంది అనమాట. దాన్ని మనం ఫాల్స్ పాజిటివ్స్ అంటాం. ఓకేనా, మళ్ళీ వీడు ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్ ఏ విధంగా రికమెండేషన్స్ ఇస్తుందంటే దానికి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీంట్లో వల్నరబిలిటీ ఉండదంటే ప్లీజ్ కరెక్ట్ దిస్ వల్నరబిలిటీ ఆర్ ప్లీజ్ గో అహెడ్ విత్ ప్యాచింగ్ అనేలాగా జనరిక్ కమెంట్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా ఒక బిల్డింగ్ పడిపోతా ఉంటే ఒక జనరిక్ పబ్లిక్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతారో విత్ రెస్పెక్ట్ టు టెక్నికల్ పర్సన్, సో దట్ ఈస్ హౌ దిస్ వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్ విల్ ఆల్సో టెల్ యూ. ఓకే, next the most important thing in cybersecurity. So till now we have discussed what is an attack, how attacks are performed. Okay, and then we discussed about the types of attacks. Okay, so now we'll discuss, and also we discussed about how to prevent those kind of attacks if they occur. Okay, so now we'll discuss the incident response plan. For example, an incident has already been occurred or the attack has already been performed. So now what you should do in order to protect yourself. ఓకే, సో ఒక అటాక్ జరిగిన తర్వాత ఆ అటాక్ని ప్రివెంట్ చేయడానికి లేదా ఆ అటాక్ని మిటిగేట్ చేయడానికి ఫర్దర్గా ఏం చేయాలి అనేసి ఈ స్టెప్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఆ ప్రాసెస్ని మనం ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ అంటాం. ఓకే, ఇన్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ something which has the ability to cause a potential threat to you. That is nothing but an incident. Okay, now so why incident response plan is used ante, in order to find out how the attack was performed and in order to correct or in order to take the mitigation steps on that particular attack, the incident response plan was developed. Okay, now ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ అనేది డెవలప్ చేసేందుకు ఒక మెయిన్ ఉద్దేశం ఏమంటే ఒక అటాక్ జరిగిన తర్వాత యాజ్ అ సెక్యూరిటీ అనలిస్ట్ వాట్ యాక్షన్స్ ఆర్ వాట్ రెమిడియేషన్స్ యూ మస్ట్ టేక్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దానికే ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ వాజ్ డెవలప్. ఓకేనా, సో ఇక్కడ మనకు వీ హ్యావ్ 6 స్టేజెస్ అన్నమాట. ఓకేనా, ద ఫస్ట్ థింగ్ ఈస్ ప్రిపరేషన్. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రిపరేషన్ వీ హ్యావ్ టిల్ లెసన్ లెర్న్డ్. సో ద స్టేజెస్, ఫస్ట్ ఐ విల్ నేమ్ ద స్టేజెస్ అండ్ దెన్ ఐ
individually explain you what are all the stages. Okay, the first thing is preparation, and then comes identification, and then comes containment, and then comes eradication. Yeah. So eradication ante endi? I told you in the technical terms. Any idea? Okay, fine. Removal of the thing. Isolation. No. Eradication అంటే రిమూవల్ అనేసి, ఐసోలేషన్ అనేసి కాదు. గుడ్ ఆన్సర్. సో ఎరాడికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్. ఓకే, మళ్ళీ రీకవరీ. ఎరాడికేషన్ తర్వాత మనకు రీకవరీ అనేసి ఒక ఫేజ్ ఉంది. దాని తర్వాత లెసన్ లెర్న్డ్ అనేసి లాస్ట్ ఫేజ్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రిపరేషన్ అంటే ఏం తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ వచ్చింది లేదా ఒక అలర్ట్ వచ్చింది అనుకో. ప్రిపరేషన్ అంటే ఏమంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలా ఏమనేసి, నాకు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ ఉందా. ప్రిపరేషన్ డీల్స్ విత్ checking if the employees in the shift has proper amount of training in order to వర్క్ ఆన్ ద అలర్ట్ అనేది, దాని ట్రైనింగ్ చూసుకోవాలా. మళ్ళీ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్కి యాక్సెస్ ఉందా నీకు అని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో సిమ్లో ఉండే అన్ని టూల్స్ కానీ మన సాక్ అనలిస్ట్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సాక్ టీమ్ యూ షుడ్ మేక్ షూర్ యూ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద టూల్స్ విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏం చేసుకోవాలంటే ప్రాపర్ ఎస్ఓపిస్ ఉన్నాయని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎస్ఓపి అంటే ఏం తెలిసిన, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనమాట. మన ఆర్గనైజేషన్ లో మనం ఏం వర్క్ చేసినా వీ షుడ్ వర్క్ ఇన్ అలాంగ్ సైడ్ విత్ ద ఎస్ఓపిస్ ఓన్లీ. ఓకేనా. అంటే ఏ విధంగా అంటే ప్రతి ఒక్క అలర్ట్ ఈ విధంగానే హ్యాండిల్ చేయాలి అనేసి ఒక ఎస్ఓపిస్ రాసుంటారు మన సీనియర్స్. ఓకేనా. ఆ సీనియర్స్ రాసిన ఎస్ఓపిని బేస్ చేసుకునే యూ షుడ్ వర్క్ అనమాట. సో ఇన్ మై ఆర్గనైజేషన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ రైటింగ్ ఎస్ఓపిస్. ఓకేనా. సో దట్స్ హౌ ప్రిపరేషన్ వర్క్స్ అనమాట. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలంటే ఎస్ఓపిస్ అంతా కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత నువ్వు కొన్ని ఏం చేయాలంటే మీ టీంలో ఏదైనా సీనియర్ రిసోర్స్ ఉన్నాడా చూడాలన్నమాట. ఎందుకు సీనియర్ రిసోర్స్ ఉన్నాడా అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఆన్ దట్ పర్టికులర్ అలర్ట్ యూ కెన్ టేక్ హిస్ అసిస్టెన్స్ ఎనీ టైమ్. ఓకేనా. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ మేక్ షూర్ దెర్ ఆర్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్, లెట్ ఇట్ బి మ్యాన్ పవర్ ఆర్ లెట్ ఇట్ బి విత్ రెస్పెక్ట్ టు ద టూల్స్. ఓకేనా. సో ప్రిపరేషన్లో నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవుతావు. దాని తర్వాత ఏం చేస్తావంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ ఉందా చెక్ చేసుకుంటావు. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ నీకు యాక్సెస్లో ఉందా లేదా అందుబాటులో ఉన్నాయా అని చెక్ చేసుకుంటావు. మళ్ళీ దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ హ్యాండిల్ చేసేటప్పుడు యూ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ అప్రూవల్స్. సో అప్రూవల్స్ అన్ని ప్రాపర్ కరెక్ట్ టీమ్ నుంచి అప్రూవల్స్ అని నీకు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేసి కూడా యూ విల్ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే, వితౌట్ ద ప్రాపర్ అప్రూవల్స్ యూ ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ ఆన్ ఎనీథింగ్. ఓకేనా. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలంటే ఐడెంటిఫికేషన్ ఫేస్కి రావాలన్నమాట. సో ఐడెంటిఫికేషన్ ఫేస్లో ఏం చేస్తావంటే ఈ ఫేసే చెప్పేది మనకు ఎక్కడ అటాక్ అయ్యిండాది. ఓకేనా, ఎవరిపైన అటాక్ అయ్యిండాది అనేసి ఐడెంటిఫై చేసేదే మనం ఐడెంటిఫికేషన్ ఫేస్లో. సో ఈ ఫేస్లో మనం ఏమేం చేయాలంటే ఇప్పుడు మనం డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి అటాక్ పైన. ఓకేనా, ఫస్ట్ నిన్ను ప్రిపేర్ అవుతావు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తావంటే డీటెయిల్స్ గ్యాదర్ చేస్తావు అనమాట. ఎటువంటి డీటెయిల్స్ గ్యాదర్ చేస్తావంటే ఈ అటాక్ అనేది ఎప్పుడు జరిగింది, ఓకే, లేదా ఈవెంట్ అనేది ఎప్పుడు ట్రిగర్ అయింది. ఈవెంట్ అంటే ఏంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ సిస్టమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈవెంట్స్ అనమాట. సో ఏం ఈవెంట్ జరిగింది అనేసి తెలుసుకోవాలి. మళ్ళీ ఏ సెక్యూరిటీ డివైస్ ద్వారా అలర్ట్ వచ్చింది, ఐ మీన్ హౌ వాజ్ ఇట్ డిస్కవర్డ్ అనేసి తెలుసుకోవాలి. మళ్ళీ ఏదైనా పర్సన్ షిఫ్ట్ లో ఉంటే ఎవరు దాన్ని డిస్కవర్ చేసినారు, దిస్ అండ్ ఆల్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఈ రెండు అవసరం లేదు, ఎందుకంటే టూలే మనకు చెప్పేస్తుంది అనమాట. ఓకే, టూలే ఇవన్నిటికీ ఆన్సర్ మనకి ఎవరు ఇస్తారంటే టూలే మనకి ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని ఎవరు కనిపెట్టినారు ఐడెంటిఫికేషన్ ఫేస్ లో ఏమంటే హియర్ యు ఆర్ జస్ట్ బ్లైండ్లీ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ ద అఫెక్టెడ్ పర్సన్ or which is the device that has been affected due to a malware or infected with a malware, and then you will dig out details like a hash value. For example, ఏదైనా ఫైల్ ఇన్స్టాలేషన్ జరుగుంటే ఆ హ్యాష్ వాల్యూ ఏమి. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఇది ఒకే సిస్టమ్ ఈ ఒకే సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయినదా లేదా గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ఫెక్ట్ అయినదా అని చెక్ చేసుకుంటాము. మళ్ళీ దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని చెక్ చేసుకుంటాము. ఓకేనా, దీనివల్ల ఇప్పుడు ప్రెసెంట్గా ఏదైనా ఆపరేషన్స్లో కానీ లేదా ప్రెసెంట్ వర్క్కి ఏదైనా ఇంటరప్షన్ ఏదైనా కలుగుతా ఉందా అదంతా చెక్ చేసుకుంటాము. మళ్ళీ లాస్ట్లో ఇంకొకటి ఏం చెక్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిషింగ్ ద్వారా మీరు అటాక్ అయినారు అనుకో, మీరు ఏదో ఒక యూఆర్ఎల్లో లింక్ క్లిక్ చేసి ఇప్పుడు మీ సిస్టమ్ మాల్వేర్తో ఇన్ఫెక్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు మీరేం చేస్తారంటే ఐడెంటిఫై చేస్తారనమాట ఏ పర్సన్ ఈ లింక్ ని క్లిక్ చేసినాడు అనేసి. అది కూడా మనకి యాడ్ తెలుస్తుంది అంటే టూలే మనకు చెప్పేస్తుంది యూజర్ క్లిక్ ఆన్ ద ఫిషింగ్ లింక్ అనేసి
టూలే మనకు చెప్పేస్తుంది అనమాట. సో హియర్ యూ విల్ ఐడెంటిఫై విచ్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ. ఓకేనా. సో ఒక అటాకర్ అనేవాడు మన సిస్టమ్కి ఎక్కడి నుంచి ఎంటర్ అయినాడు అనేసి మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకేనా. వన్స్ అది ఐడెంటిఫై చేసిన తర్వాత విల్ బీ హ్యావింగ్ ఎ క్లియర్ ఐడియా. ఓకే, ఇన్ ఆర్డర్ టు మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్టెప్స్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి ఏది ప్రిపరేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి కంటైన్మెంట్ జోన్ లో ఏమైతుందంటే నౌ దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ విచ్ సిస్టమ్ ఈస్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ విచ్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్. నౌ ఇన్ ద కంటైన్మెంట్ జోన్ వాట్ విల్ డూ ఇస్ వీ విల్ ట్రై టు ఐసోలేట్ ఇట్ అనమాట. ఓకేనా. సో ఆ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్ ని ఆ నెట్వర్క్ నుంచి బయటికి తీసేస్తాం అనమాట. ఎందుకు బయటికి తీసేస్తాము, ఎనీ ఐడియా? మిగిలిన ఫర్దర్ సిస్టమ్ స్ప్రెడ్ ని ఆపడానికి. వెరీ గుడ్. యా, మిగిలిన సిస్టమ్ ని లేదా మాల్వేర్ ఫర్దర్ స్ప్రెడ్డింగ్ ని ఆపడానికి మనం కంటైన్మెంట్ జోన్ తీసుకొని వెళ్ళిపోతాం, లేదా నెట్వర్క్ నుంచి ఐసోలేట్ చేస్తాం అనమాట డివైస్ ని. సో అలా ఐసోలేట్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ ఒక సిస్టమే ఇన్ఫెక్ట్ అవుతుంది తప్ప ఆ నెట్వర్క్ లో ఉండే మిగతా సిస్టమ్ లో ఇన్ఫెక్ట్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఇలా చేసే దాని వల్ల మనం ఈ ప్రాసెస్ ని ఏమంటాం తెలిసిన లాటరల్ మూమెంట్ అంటాం. ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్డ్, లాటరల్ మూమెంట్. ఓకేనా. లాటరల్ మూమెంట్ అంటే ఏమనేసి అడిగినాడు అనుకో ఇంటర్వ్యూలో, మీరేం చెప్పాలంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ మాల్వేర్ విత్ ఇన్ ద నెట్వర్క్. ఓకేనా. దాన్ని మనం లాటరల్ మూమెంట్ అంటాము. ఓకేనా. కంటైన్మెంట్ లో ఏం ప్రివెంట్ చేస్తామంటే మనం లాటరల్ మూమెంట్ ని ప్రివెంట్ చేస్తాం అన్నమాట. ఓకే. మళ్ళీ కంటైన్మెంట్ చేసేటప్పుడు మనం ఏమేం చూసుకోవాలంటే ఏం జరుగున్నది, ఎక్కడ బ్రీచ్ అనేది షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది మనం ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేసిన మాల్వేర్ వచ్చేసి డిలీట్ చేసినామంటే దాంట్లో ఏమీ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమీ లేదంటే అది షార్ట్ టర్మ్ బ్రీచ్ అనమాట. ఇన్ కేస్ చాలా రోజుల నుంచి బ్రీచ్ అవుతానే ఉంది కానీ మన సిస్టమ్ వచ్చేసి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఇచ్చింది అనుకో, దట్ ఈస్ అ లాంగ్ టర్మ్. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఇన్ఫెక్ట్ అయ్యిండే మాల్వేర్ ఉంటుంది కదా, లేదా ఒక ఫైల్ ఒక హ్యాష్ ఉంటుంది కదా, లేదా ఏదో ఒక ప్యాకెట్ ఆఫ్ డేటా వస్తే ఆ ప్యాకెట్ ఒక ఐపీ ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ దాన్ని తీసుకెళ్లి బ్లాక్ లిస్ట్ లో వేయాలా, లేదా ఆ ఫైల్ ని క్వారంటైన్ చేయాలా. ఎందుకు ఆ ఫైల్ ని క్వారంటైన్ చేయాలా మిగతా ఎన్విరాన్మెంట్ కి అంటే, ఆ అటాకర్ అనేవాడు అదే ఫైల్ పెట్టుకొని మళ్ళీ ఎవరి దగ్గర కన్నా పోయి అటాక్ చేసినాడంటే నీకు ప్రాబ్లం గా మారుతుంది కదా. సో అందువల్ల ఏం చేయాలంటే మనం దాన్ని ఎనీ టైం you should make sure the file should be quarantined, okay, from the entire environment. Yeah, from the entire environment the file should be kind of quarantined. Okay. మళ్ళీ what sort of backups అనేది ఎందుకు పెట్టుకోవాలి, ఎనీ ఐడియా? యా, సో బ్యాకప్స్ అనేది ఎందుకు మాల్వేర్స్ వచ్చినప్పుడు వైప్అవుట్ చేస్తాయి మన డేటా. యా, సో నేను చెప్పినట్టుగా ఆల్రెడీ ర్యాన్సమ్ వేర్ లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఒక అటాకర్ వచ్చినాడంటే నీ సిస్టమ్ లో ఎన్క్రిప్ట్ అన్నా చేయొచ్చు, డిలీట్ అన్నా చేయొచ్చు, హైడ్ అన్నా చేయొచ్చు, లేదా స్టీల్ అన్నా చేయొచ్చు. సో ఇలాంటిది దీంట్లో ఏ ఒక్కటి జరిగినా నీ డేటా అనేది లాస్ అయిపోతుంది అనమాట. సో నీ డేటా లాస్ అయినప్పుడు it's your responsibility to make sure you have a proper amount of backing up services. ఓకేనా. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ బ్యాకప్ ఉండదు అనేసి యూ షుడ్ మేక్ షూర్. Yeah, you should make sure you have a proper amount of backup. Okay. Yeah. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏం చెక్ చేయాలంటే, ఇప్పుడు మీరు తీసుకోండి, ఇప్పుడు ఐసోలేట్ చేసిన మషిన్ కి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంతా కరెక్ట్ గా ఉన్నాయా అనేసి చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే, ఇన్ కేస్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అయిందంటే యూజర్ ఐడి పాస్వర్డ్ తోనే వీడు ఎంటర్ అయిపోతాడు, ఎవడో మన అటాకర్. సో అందుకే మనం ఏం చూసుకోవాలి, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా కరెక్ట్ గా ఉందా అనేసి చూసుకోవాలన్నమాట. ఓకే. కంటైన్మెంట్ జోన్ లో ఒక ల్యాప్టాప్ ని లేదా ఒక డివైస్ ని తెచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏం చెక్ చేయాలంటే, ప్రతి ఒక్క వెబ్సైట్ లో లేదా వాడు ఏ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాడో ఆ వెబ్సైట్ అన్ని క్రెడెన్షియల్స్ ని సేమ్ గా పెడితే మంచిదా, లేదా రీసెట్ చేస్తే మంచిదా? కాంప్రమైజ్ సిస్టమ్ నుంచి ఏం చేయాలంటే, ఐ విల్ ఓన్లీ ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ కాంప్రమైజ్ సిస్టమ్ నుంచి ఏం చేయాలంటే ప్రతి ఒక్క వెబ్సైట్ కి, లేదా వాడి సిస్టమ్ లో ఎన్ని వెబ్సైట్స్ వాడుతున్నాడో అన్ని వెబ్సైట్స్ కి లేదా అన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ కి ఒక పాస్వర్డ్ ని రీసెట్ చేయాలన్నమాట. ఓకేనా. రీసెట్ చేసి చెక్ చేయాలా దీంట్లో ఎవరైనా ఎంటర్ అయిందా, లేదా ఏదైనా సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్ అయిందా, ఏ దాంట్లో ఉన్నా ఒక దాంట్లో అనేసి చెక్ చేయాలా. దాంట్లో అయినా అన్నిట్లో పాస్వర్డ్ చేంజ్ చేయాలా. ఎందుకు అన్నిట్లో చేంజ్ చేయాలంటే, కొంతమంది ఏం చేస్తారు తెలిసిన,
ఈ క్రోమ్ ఉంటుంది చూడు, క్రోమ్ లో పాస్వర్డ్ స్టోర్ చేసేస్తారు అనమాట. సో అలా స్టోర్ చేసినప్పుడు ఏం చేస్తాడు వాడు, అన్ని వెబ్సైట్లకు ఒకే పాస్వర్డ్ పెట్టుంటాడు, లేదా వెబ్సైట్ కి డిఫరెంట్ పాస్వర్డ్ ఉంటే దాన్ని స్టోర్ చేసి పెడతాడు. యూజర్ ఐడి కొట్టంగానే రికమెండేషన్స్ అదే వచ్చేస్తుంది పాస్వర్డ్. దానిపైన క్లిక్ చేసినాడంటే ఆటోమేటిక్ గా వాడు ఎంటర్ అయిపోతాడు అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ నాట్ టు సేవ్ ఎనీ ఆఫ్ యువర్ పాస్వర్డ్స్ ఆన్ క్రోమ్. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వన్స్ ఐసోలేషన్ తెచ్చినాక ఏం చేయాలంటే ప్రాపర్ ప్యాచింగ్ అనేది ఎంత కరెక్ట్ గా జరుగుతుందో చూసుకోవాలా. మళ్ళీ వాటి సిస్టమ్ లో ఓఎస్ అనేది లేటెస్ట్ వర్జన్ లో రన్ అవుతుందా అనేసి అంతా చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఓఎస్ లేటెస్ట్ వర్జన్ రన్ అవుతా ఉండాలంటే ప్రీవియస్ వర్జన్ లో వల్నరబిలిటీస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పోజ్డ్ వల్నరబిలిటీస్ అన్నిటిని వాడుకొని మన అటాకర్ అనేవాడు హ్యాక్ చేస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ it is safe and secured or it is updated, your system is up to date. ఓకే, ఇక్కడ వస్తుంది అనమాట మీకు అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ అప్డేట్ అండ్ షట్ డౌన్, అప్డేట్ అండ్ రీస్టార్ట్, అప్డేట్ అండ్ స్లీప్ అనేలాగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో యూ షుడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్. ఇక్కడ కూడా ఏదో అప్డేట్స్ ఉన్నాయి చూడండి, నాకు కూడా కనిపిస్తుండదు. నో, దిస్ ఇస్ జస్ట్ అ సైన్ ఇన్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎరాడికేషన్. సో ఎరాడికేషన్ లో ఏమైతుందంటే ఇక్కడ మనము మాల్వేర్ ని రిమూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకున్నాం, సిస్టమ్ లో కదా మాల్వేర్ ఉంటుంది. ఎరాడికేషన్ ఫేజ్ లో ఏమైతుందంటే ఒక మాల్వేర్ ని రిమూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, సిస్టమ్ నుంచి అక్కడ జరుగుండే అటాక్ ని రిమూవ్ చేసి దాని ద్వారా ఏదన్నా అడిషనల్ ఫైల్స్ జనరేట్ అయ్యింటే, లేదంటే అడిషనల్ ప్రాసెస్ ఏదైనా ఎగ్జిక్యూట్ అయ్యింటే దాన్ని అంతా రిమూవ్ చేసే పనిలో మనం ఉంటాం అనమాట. ఈ పని అంతా ఎవరు చేస్తారో? మనం చేస్తాం, ఐటీ టీం చేస్తారా? ఐటీ టీమ్. ఎస్. సో ఈ పనులంతా మనం చేయకూడదు, ఐటీ టీంకి ఇవ్వాలా. ఓకేనా, మనం ఏం చేస్తామంటే ఒక టికెట్ రేస్ చేసి, టికెట్ అంటే ఏంది? వాట్ యు మీన్ బై టికెట్? సర్వీస్ రిక్వెస్ట్. ఎస్. సో టికెట్ ని మనం సర్వీస్ రిక్వెస్ట్ అని కూడా అంటాం. అంటే ఈ ఐసోలేట్ అయ్యిండే సిస్టమ్ లో ఏమేమి చేయాలి అనేసి మొత్తం రికమెండేషన్స్ దాంట్లో రాసి పంపిస్తాం అనమాట. దాన్నే మనం టికెట్ అంటాం అనమాట. ఓకేనా, సో టికెట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజియర్. వై? బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ telling the whole concept, or instead of telling the situation what happened to the person whoever is in the shift, what you can do is you can directly share the ticket number so that they will go through the ticket. Okay na? Yeah. సో ఇప్పుడు ఎరాడికేషన్ ఫేజ్ లో ఏమైతుందంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఒక సిస్టమ్ లో ఉంచి ఆ మాల్వేర్ ని రిమూవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, వన్స్ ఆ మాల్వేర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ సిస్టంలో ప్రాపర్ అప్డేట్స్ కరెక్ట్గా జరుగుండాయా, మళ్ళీ ప్రాపర్ ప్యాచింగ్ అనేది అంతా కరెక్ట్గా జరుగుండదా చూస్తాం అనమాట. ఇన్ కేస్ కొన్నిసార్లు ఏమైతుంది తెలిసిన, నేను ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేసిన, సిస్టంలో మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయ్యింది అది, కానీ ఆ మనిషి ఒప్పుకోలే మాల్వేర్ ఉంది అనేసి. అప్పుడు ఏం చేస్తారు? మొత్తం సిస్టమ్ని రీమేక్ చేసి పడేస్తారు. ఓకేనా, మాల్వేర్ ఉంది కానీ ఆ మాల్వేర్ కనిపించలే మీకు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే రీమేక్ చేసి పంపించేస్తాం అనమాట సిస్టమ్ మొత్తాన్ని. సో ఇలా రీమేక్ చేసినప్పుడు ఆ సిస్టంలో ఏమీ డేటా ఉండదు, అంతా వైప్ అవుట్ అయిపోతుంది. ఓకే, యా. సో ఫర్ ఎగ్జాంపుల్, అండ్ అగైన్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, నౌ దట్ యూ హ్యావ్ a device and your device is lost. Okay, so now you are finding some unauthorized logins observed on that particular account. So what is the thing that you do? పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు కదా. యా, ఫస్ట్ థింగ్ ఈస్ పాస్వర్డ్ చేంజ్ చేసినావు, అయినా కానీ వాడు చేస్తూనే ఉన్నాడు, అటాక్ చేస్తూనే ఉన్నాడు. పాస్వర్డ్ చేంజ్ చేసినా కానీ అటాక్ చేస్తూనే ఉన్నాడు, యూజర్ ఐడి పాస్వర్డ్ కాంబినేషన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో బ్లాక్ ద మన అకౌంట్. యూజర్ ఐడి పాస్వర్డ్ బ్లాక్ చేస్తాం. ఎస్, అకౌంట్ని బ్లాక్ చేస్తాం, యాక్సెస్ అకౌంట్ని బ్లాక్ చేస్తాము. మళ్ళీ దాని తర్వాత వైప్ అవుట్ ద డేటా. ఎస్. సో ఇన్ కేస్ ఆ సిస్టమ్ ఇంకా దొరకదు అని అనుకునేసినామంటే మొత్తం దీన్ని బ్యాకప్ కరెక్ట్గా ఉండదో చూసుకొని, లేదా ఎన్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేసి దాన్ని ఇమీడియట్గా రిమోట్ వైప్అవుట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మన దగ్గర ఉండదు ఆప్షన్. ఓకేనా, మన దగ్గర ఆప్షన్ ఇచ్చినాడు అనుకో, మనల్ని ఎవరైనా తిట్టినాడు అనేసి వాడు డేటా రిమూవ్ చేసినామంటే అంతే, మనల్ని కంపెనీ నుంచి బయటకు పంపించేస్తారు. సో మనకి ఈ ఆప్షన్ అంతా ఎవరికి ఇస్తారు తెలిసిన,
మన ఎండ్ పాయింట్ సెక్యూరిటీ టీము లేదా ఐటీ టీంకి ఇస్తారనమాట ఈ ఆప్షన్స్ అన్ని. రిమోట్ వైపౌట్ చేయను. రిమోట్ వైపౌట్ చేయాలంటే పర్మిషన్స్ అన్ని చాలా గట్టిగా ఉండాలి. ఎట్టంటే ఫస్ట్ నీ పర్మిషన్ ఉండాలా, ఎవరైతే సిస్టమ్ ఓనర్ ఉన్నాడో వాడు పర్మిషన్ ఉండాలా, దాని తర్వాత వాడు మేనేజర్ పర్మిషన్ ఉండాలా, మళ్ళీ క్లయింట్ వాడు ఏదైనా క్లయింట్కి మెసేజ్ అంటే క్లయింట్కి సర్వ్ చేస్తానంటే క్లయింట్ పర్మిషన్ కూడా కావాలి కొన్నిసార్లు. ఓకే, సో ఇవన్నీ ఉంటే మాత్రమే రిమోట్ వైపౌట్ అనేది చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీకవరీ. రీకవరీ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్స్ సిస్టమ్ నుంచి మాల్వేర్ అంతా రిమూవ్ చేసినాం అనుకో, ఆ సిస్టమ్ని మళ్ళీ ఏం చేయాలా, మనం నెట్వర్క్లో యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ రీకవరీ ఫేజ్లో ఏం చేస్తామంటే దీన్నే ఒక నెట్వర్క్లో వాపస్ యాడ్ చేసేదాన్ని రిటర్నింగ్ బ్యాక్ టు ప్రొడక్షన్ అంటాం. ఓకేనా, సో ప్రాపర్గా మొత్తం అంతా ఎరాడికేట్ అయినదా అని చెక్ చేసుకొని దాని తర్వాత మనం రికవరీ చేస్తాం అనమాట. సిస్టమ్ని వాపస్ ఒరిజినల్ నెట్వర్క్, ఏ నెట్వర్క్ నుంచి అయితే దాన్ని రిమూవ్ చేసినామో ఆ నెట్వర్క్కి వాపస్ యాడ్ చేస్తాం. దీన్నే మనం ప్రొడక్షన్ అంటాం. యాడింగ్ ద డివైస్ బ్యాక్ టు ప్రొడక్షన్ అనేసి కూడా పిలుస్తాం అనమాట. మళ్ళీ ఏం చెక్ చేస్తామంటే ప్రాపర్గా ప్యాచింగ్, హార్డనింగ్ అన్నీ అయినదా అనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట యాడ్ చేసేటప్పుడు. ఎందుకు ఇన్నిసార్లు చెక్ చేయాలంటే ఆ మాల్వేర్ ఒక చిన్న ట్రేసెస్ ఉన్నా కానీ మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 to 3 times చెక్ చేసుకోవాలన్నమాట. ఆ లొకేషన్కి పోయి ఆ మాల్వేర్ డిలీట్ అయినదా లేదా అనేసి. ఓకేనా, మళ్ళీ దాని తర్వాత బ్యాకప్స్. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ వైపౌట్ చేసినా లేదంటే రీఇమేజ్ చేసిన సిస్టమ్ని నువ్వేం చెక్ చేయాలంటే నెక్స్ట్ బ్యాకప్ అనేది కరెక్ట్గా చేస్తున్నాడా మన యూజర్ అనేవాడు. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ షేర్ పాయింట్స్ నుంచి లేదా అంటే వాడు అప్లోడ్ చేసిన క్లౌడ్ నుంచి ప్రాపర్గా బ్యాకప్ తీసుకుంటున్నాడా లేదా అనేసి మనం చెక్ చేసుకోవాలన్నమాట రికవరీ ఫేజ్లో. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలంటే ఒక 24 hours వరకు ఆ సిస్టమ్ని మానిటర్ చేయాలి. ఎందుకు మానిటర్ చేయాలంటే ఇన్ కేస్ ఏదైనా అన్ఆథరైజ్డ్ యాక్టివిటీస్ కానీ లేదంటే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ నుంచి ఎక్స్టర్నల్ డొమైన్స్కి లేదంటే ఎక్స్టర్నల్గా ఏదైనా ఈమెయిల్స్ పోతున్నాయా లేదంటే ఏదైనా కమ్యూనికేషన్ పోతున్నాయా అనేసి అంతా చెక్ చేసుకోవాలన్నమాట. +or- 24 hours వరకు యూ విల్ పుట్ ఇట్ ఇన్ వాచ్ లిస్ట్ అనమాట. ఓకే, మళ్ళీ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ అటాక్ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అనేసి ఏమేమి కేర్ఫుల్ మెజర్స్ తీసుకున్నావు అనేసి అంతా నువ్వు డాక్యుమెంట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్వేర్ వచ్చిందంటే ఏమేమి కేర్ఫుల్ మెజర్స్ తీసుకుంటామంటే ఆ హ్యాష్ని బ్లాక్ చేస్తాము, ఆ ఐపీ ఏ ఐపీ నుంచి వచ్చి ఉంటుందో ఆ ఐపీని రెస్పెక్టివ్ దీంట్లో ఫైర్ వాల్ దగ్గర బ్లాక్ చేసి ఉంటాము. హ్యాష్ని ఎక్కడ బ్లాక్ చేస్తాము? వేర్ డూ యూ బ్లాక్ ద హ్యాష్ ఆఫ్ ఎ ఫైల్? నిన్నదా చెప్పినాను. యా, హ్యాష్ ఆఫ్ ఎ ఫైల్ని యాంటీవైరస్. నో, యాంటీవైరస్లో వెండర్కి ఇస్తే వాడు మాత్రం బ్లాక్ చేయగలడు. నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్లో మనం బ్లాక్ చేయగలం, ఈడిఆర్లో. ఓకేనా, సో ఈడిఆర్లో మనం బ్లాక్ చేయగలం అనమాట ఫైల్ని. ఓకే, యా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి లెసన్ లెర్న్డ్ అంటే ఏం తెలిసిన, ఈ అటాక్ జరుగునే దానివల్ల నువ్వేం నేర్చుకున్నావు లేదా మీ టీంకి ఏం చెప్పిపోతున్నావు, దాన్ని మనం లెసన్ లెర్న్ డాక్యుమెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఈ అటాక్ జరుగునే దానివల్ల ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ కంట్రోల్స్ని నువ్వు ఇంకా బెటర్గా ఎలా చేస్తావు, మళ్ళీ ఏ కాంపోనెంట్ని ఎక్కడెక్కడ బ్లాక్ చేస్తావు, మళ్ళీ దీనంతా డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు టికెట్లోనే ఉంటుంది అనమాట. టికెట్లో ఏమేమి జరిగింది అనే స్టెప్ బై స్టెప్ వచ్చేసి టికెట్లోనే ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తావంటే ఆ టికెట్ని తీసుకెళ్లి షేర్ పాయింట్లో పడేస్తావు అనమాట. ఎందుకు షేర్ పాయింట్లో పడేస్తావంటే నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చే పర్సన్ ఎవడు లేదంటే ఆ టికెట్ పైన ఎవరైతే వర్క్ చేసి ఉంటారో చూడు వాళ్ళకు కూడా తెలుసుకుంటారు అనమాట. ఓకే, ఈ టికెట్ని ఇలా హ్యాండిల్ చేసినారు, నెక్స్ట్ టైం ఇదే అలర్ట్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ లెర్న్లో ఏం తెలిసిన ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైం కన్సంప్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అటాక్ వచ్చినప్పుడు నీకు 3 hours 4 hours అయిందంటే నెక్స్ట్ సిమిలర్ అటాక్ వచ్చింది అనుకో, నువ్వు యూ షుడ్ సాల్వ్ విత్ ఇన్ 2 hours అనమాట. ఓకేనా, 4 hours తీసుకునేది అట్లీస్ట్ 2 hours లోపల యూ షుడ్ సాల్వ్ దట్ పర్టికులర్ టికెట్ అనమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తావంటే ఎక్కడెక్కడ అటాక్ అయింది ఎక్కడెక్కడ బ్రీచ్ అయింది అనేసి రెస్పెక్టివ్ టీంని అడిగేసి ఆ టీం నుంచి రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ అంతా ఏం చేస్తావు ఆ టికెట్ కింద అటాచ్ చేసి షేర్ పాయింట్లో ఆ టికెట్ని అప్లోడ్ చేసేస్తావు అనమాట. సో దట్ ఎనీ పర్సన్ ఇన్ ద షిఫ్ట్ క్యాన్ గో త్రూ దట్. అండ్ ఆల్సో ఇది ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలనేసి కరెక్టివ్ యాక్షన్స్, ప్రివెంటివ్ యాక్షన్స్ అన్ని తీసుకొని దాన్ని అంతా డాక్యుమెంట్ చేసి పెడతాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్ లెర్న్ డాక్యుమెంట్. ఓకే, అర్థమైందా? ఓకే, సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్లో వచ్చేసి మనకు 6 steps ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫికేషన్. స్టార్టింగ్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ యూ షుడ్ ఎండ్ విత్ లెసన్ లెర్న్ డాక్యుమెంట్. ఐడెంటిఫికేషన్లో ఏమవుతుందంటే ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రిపరేషన్ టు లెసన్ లెర్న్. ఓకేనా, సో ప్రిపరేషన్ స్టేజ్లో ఏమవుతుందంటే యాజ్ అన్ ఎంప్లాయీ ఆర్ యాజ్ అన్ అనలిస్ట్ మనకు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్, టూల్స్, మళ్ళీ టైము, మళ్ళీ
యాక్సెస్ అన్ని ఉన్నాయా చెక్ చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ఫేజ్కి వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరు అనేసి ఐడెంటిఫై చేసి ఏ మాల్వేర్ తో ఇన్ఫెక్ట్ అయింది అనేసి ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫెక్టెడ్ మాల్వేర్ అనేది ఎలా వచ్చింది అనేసి ఐడెంటిఫై చేస్తావు అనమాట. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తావు, ఆ డివైస్ ని ఐసోలేట్ చేస్తావు ఆర్ కంటైన్మెంట్ జోన్ కి తీసుకెళ్లిపోతావు అనమాట. వన్స్ కంటైన్మెంట్ జోన్ కి తీసుకెళ్లిన తర్వాత దాన్ని ఏం చేస్తావు, దాంట్లో ఉండే మాల్వేర్ ని రిమూవ్ చేస్తావు అనమాట. మాల్వేర్ ని లేదా మలీషియస్ కంటెంట్ ని రిమూవ్ చేసిన తర్వాత రికవరీ చేస్తావు. ఇన్ కేసు ఏదైనా డేటా లాస్ అయింటే లేదంటే ఏదైనా ఫైల్స్ లాస్ అయింటే ఆ ఫైల్స్ ని ప్రాపర్ అమౌంట్ ఆఫ్ బ్యాకప్ నుంచి రికవర్ చేస్తావు. దాని తర్వాత లాస్ట్ లో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తావు అనమాట. ఆ డాక్యుమెంట్ లో ఏం చెప్తావంటే ఈ అటాక్ ఎలా జరిగింది, ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏమేం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నావు, ఏమేం ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకున్నావు. కరెక్టివ్ యాక్షన్స్ అంటే ఏం తెలిసిన, ఇప్పుడు ఈ అటాక్ వల్ల ఈ అటాక్ ని ఎలా నువ్వు కరెక్ట్ చేసినావు అనే దాన్ని కరెక్టివ్ యాక్షన్. ప్రివెంటివ్ యాక్షన్ అంటే ఏం తెలిసిన, ఇంకా ఫ్యూచర్ లో ఈ అటాక్ జరగకుండా ఏమి స్టెప్స్ తీసుకున్నావో దాన్ని మనం ప్రివెంటివ్ యాక్షన్స్ అంటాం, ఓకేనా. కరెక్టివ్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ how do you correct the particular mistake which has been happened. Okay, preventive action is nothing but how do you prevent it in the coming future days. Yeah, so this is all about the lesson learned and document, okay na, or this is all about the incident response plan. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్, ద సైబర్ కిల్ చైన్. సైబర్ కిల్ చైన్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఏమంటే, సో ఈ కాన్సెప్ట్ లో మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక అటాకర్ అనేవాడు మనల్ని అటాక్ చేసేటప్పుడు ఏ ఫేస్ నుంచి ఆర్ ఏ స్టెప్స్ ని ఫాలో అయినాడు అనేసి మనకు క్లియర్ గా ఈ సైబర్ కిల్ చైన్ ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట, ఓకేనా. సైబర్ కిల్ చైన్ లేదంటే మనకు అటాకర్స్ పర్స్పెక్టివ్ మనకు అర్థం అవ్వదు అనమాట.